రామం రాఘవం. వాడు మీకు కరెక్ట్ కాదు. నీకే కనుక కూతురుంటే ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీ కథ, మీ అందరి కథ, ప్రతి సీన్ మీ కుటుంబాన్ని హత్తుకు వస్తుందని చెప్పారు నటుడు, దర్శకుడు జబర్దస్త్ ధన్రాజ్. మీ నాన్న ఆఫీసులో ఎలుగుతాడో చెప్తున్నా. రేపు పొద్దున్న కల్లా 10 లక్షలు కట్టాలి. జరిగిందంతా వెళ్ళి మీ నాన్నకి చెప్పే, ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. రామ్ రాఘవంతో హీరోగా స్వీయ దర్శకత్వంలో ధన్రాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. మధ్యతరగతి కుటుంబ బంధాలు, బాధ్యతలు, విలువలు, కష్టాలు, సంతోషాలు అన్నిటినీ రంగరిస్తూ ప్రతి ప్రేక్షకుడి హృదయానికి టచ్ అయ్యేలా ఈ సినిమాకి శివప్రసాద్ యానాల కథ అందించారు. పృథ్వీ పోలవరపు నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ సాధించింది. రేపటి కల్లా తెచ్చి ఒకపోతే ఇందులో ధన్రాజ్ హీరోగా అతని తండ్రి పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రకని నటించారు. సత్య, శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్, హరీష్, ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఫిబ్రవరి 21 తేదీన థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో ఈ సినిమాకి హీరోగా, దర్శకుడిగా 2 బాధ్యతలను భుజాన వేసుకున్న ధన్రాజ్ మాట్లాడుతూ, తప్పులు ఎన్ని చేస్తాడు? రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావే, నీకేమొచ్చిందిరా? ఈ సినిమా ద్వారా తాను పడిన 2 ఏళ్ల కష్టాన్ని చెప్పుకొచ్చారు. సినిమా చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడినప్పుడు నిర్మాత పృథ్వీ యానాల చాలా సహకరించారని చెప్పారు. తనకు ఇమేజ్ లేకపోయినా చాలా పెద్ద ఇమేజ్ ఉన్న సముద్రకని లాంటి నటుడితో అవకాశం లభించడం, సముద్రకని తనను నమ్మి ఈ సినిమాకి ఓకే చెప్పడం గొప్ప విషయమన్నారు. మరి ఈ సినిమా కోసం కష్టపడుతున్న సమయంలో ఎవరో సంబంధం లేని వ్యక్తులు చాలా సార్లు విమర్శించారని, పరిచయం ఉన్న వారు కింద పడేయటం కంటే పరిచయం లేని వారు ఏదోటి అనటం, అలాంటి వారే చాలా ప్రమాదకరమని తెలియజేశారు. మరి ఈ సినిమా కోసం 9 నెలలు స్క్రిప్ట్ పనులతో గడిపామని, అసిస్టెంట్ డైరెక్టర్ నుండి టీంతో ప్రతి ఒక్కరిని నమ్మి నిర్మాత శివప్రసాద్ ముందుకొచ్చారని, అలాంటిది ఆయనకు లేని ప్రాబ్లం సంబంధం లేని వారికి ఎందుకని ప్రశ్నించారు. సినిమా ఎలా ఉంటుందో చూడకుండానే అన్ని మాట్లాడేస్తున్నారని, సినిమా చూసిన తర్వాత సలహాలు ఇచ్చినా పర్వాలేదు కానీ సినిమాలో ఏమీ చూడకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాగే తనకు తెలిసిన ఒక వ్యక్తి సినిమా చూడకుండా చాలా విమర్శించాడని, మళ్ళీ అదే వ్యక్తి ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు అంటూ ధన్రాజ్ పేర్కొన్నారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇక సముద్రకని గురించి మాట్లాడుతూ, ఎంతమందికి గుండె ఆపరేషన్స్, ఆర్థిక సహాయాలు అందించిన గొప్ప మనిషిని ఆ విషయం ఎవరికీ తెలియదన్నారు. బ్రో సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎంతో బిజీగా ఉన్న సముద్రకని ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాడని, అతని సహకారం మర్చిపోలేనని తెలియజేశారు. మరి ఈ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లు స్టేజ్ పైకి పిలిచి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మార్తాన్ కె వెంకటేష్ ఆయన అందించిన ప్రోత్సాహం, సపోర్ట్ కు థ్యాంక్ యూ చెప్పారు. చివరిగా ఈ సినిమా బాగుంటే నలుగురికి చెప్పండి, బాలేకుంటే 40 మందికి చెప్పండి అంటూ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భరోసాతో మాట్లాడారు ధన్రాజ్. రామమన్నా, రాఘవన్నా,